అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీల మీద జరిగే అన్యాయం మీద మన శివన్న గారు ఇక్కడ వచ్చిందును నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టినారు. దానికి వచ్చింది సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము వైఎస్ఆర్ శ్రేణులందరూ ఇక్కడ వచ్చి వైఎస్ఆర్సీపీ కమిటీ వాళ్ళ మీద అందరూ వచ్చి ఇక్కడ అని సంఘీభావం ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఏ ఇబ్బంది వచ్చి ఏది ఎస్సీస్కు ఏ ఇబ్బంది వచ్చినా మా అన్న అందరికంటే ముఖ్యంగా ముందు ఉంటారు. ఎవరికి అన్యాయం జరగకూడదు అనే టైప్లో ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందను రకరకాల ఆశలు చూపి వీళ్లకు వచ్చిన తర్వాత ఎస్సీ సప్లాన్ లో గానీ ఎస్సీ సప్లాన్ లో ఫండ్స్ ఇస్తాము, వాళ్ళ మీద ఉండే కేసులంతా మళ్ళా చేసి అంత న్యాయం చేస్తాము, అన్ని రకాలుగా ఇది చేస్తామని చెప్పే ఉద్దేశంతో వీళ్ళకి లేనిపోని హామీలు ఇచ్చేసి ఎలక్షన్ లో వీళ్ళు మద్దతు వరకు సంపాదించుకోవాలనే ఆశతో రకరకాల వాళ్ళకు ప్రలోభ పెట్టి ఈరోజు చేసి గెలిచిన తర్వాత ఏది కూడా శబ్దతే లేదు, ప్రతిదీ కూడా సైలెంట్ గా ఉన్నారు. ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవడం లేదు. వీళ్ళ మీద వచ్చిందనో వీళ్ళదే కాదు, ఎస్సీస్ అనే కాదు, ఎస్టీస్ అనే కాదు, బీసీస్ అని కాదు, మైనార్టీస్ అని చూసుకోండి, ఎవరికి కూడా ఏమీ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ టైంలో నవరత్నాలని చెప్పేసి రకరకాల ఇది పెట్టేసి బటన్ నొక్కి అందరికీ ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, మైనార్టీస్ ఏపీ తేడా లేకుండా అందరికీ లబ్ధి వచ్చేటట్టు బటన్ నొక్కి ఆ రోజు అందరికీ మేలు చేసేవాళ్ళు. ఇదే కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏమనింది, బటన్ నొక్కడం పెద్ద పనా, అది ఎవరైనా చేస్తాము అన్నారు. మరి ఇంత పెద్ద చిన్న పని అయినప్పుడు మీరు వచ్చినప్పటి నుండి ఒకటైనా బటన్ నొక్కినారా? ఇంతవరకు ఒక బటన్ నొక్కింది ఏమీ లేదు. కానీ అప్పుడు మట్టుకు ఆశ మట్టుకు విపరీతమైన ఆశ పెట్టేసినారు. ప్రజలకు మబ్బులో పెట్టినారు, డార్క్ లో పెట్టినారు. వాళ్ళ దగ్గర నుండి అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గర లేని అడ్వాంటేజ్ కూడా తీసేసుకున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళ గురించి అతీగతి ఏమీ లేదు. కాబట్టి మన శివన్న గారు కూడా ఈ రోజు వచ్చిందను దీనికి అగేనిస్ట్ గా ఈ ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినారు. ఇదే రకంగా అన్ని ఏరియాస్ లోనూ అన్ని జిల్లాల్లోనూ ఇదే రకంగా అన్ని చోట్ల కూడా ఇది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాబోయే బడ్జెట్ లో కూడా ఖచ్చితంగా ఎస్సీస్ కు ఖచ్చితమైన ప్రపోర్షనేట్ గా వాళ్ళకి ఎస్సీ సప్లాన్ గానీ ఏ నిధులు ఇస్తారో అన్ని నిధులు ఇచ్చి వాళ్ళకి అన్ని గ్రాంట్లు ఇచ్చి ఏ రకంగా మీరు హామీ చెప్పినారో వాళ్ళేం ఎక్కువ కోరుకోవడం లేదు. మీరు ఏది చెప్పినారో దాని మీద నిలబడి కోరుకుంటారు. మాకు ఇంకేం అత్యాశ ఏమీ లేదు. మీరు చెప్పింది ఖచ్చితంగా చేసి వీళ్ళకు మాట ప్రకారం మీరు ఏమేమి చేసినారో అన్ని చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటాను.